నమస్తే, నేను మీ సతీష్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. అయితే ఈ అరెస్ట్ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని కూడా కుదిపేస్తుంది. అక్కడ కూడా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే అనేక చర్చలు కవిత అరెస్ట్ పైన కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఏ రకమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి, మరి ఇక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కవిత అరెస్ట్ అయితే అది ఆంధ్రప్రదేశ్లో కుదిపేయాల్సినటువంటి పరిస్థితులు ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే సార్. ముఖ్యంగా కవిత అరెస్ట్ తోటి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే వస్తుంది తెలంగాణలో. అంటే ఇక్కడ కవిత, మరి అక్కడ అవినాష్, జగన్మోహన్ రెడ్డి, ఇంకా ఎవరైనా కూడా ఉండేటువంటి అవకాశమా? అసలు రాజకీయాల్లో కూడా ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. దీని మీద మీ అబ్జర్వేషన్స్ ఏంటి? తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత అరెస్టు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళంతా కూడా ఇవాళ దీనిపైనే అందరి దృష్టి ఉందన్నమాట. కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మెడలోతు కూరుకుపోయిన మాట వాస్తవం. ఇది ఇవాళ కాదు, నీకు ఎప్పుడో కవితను అరెస్ట్ చేయాలని మనం విన్నాం, మీడియాలో కూడా చూసాం. అనేక సార్లు ఆమెను పిలిపించిన సందర్భం కూడా ఉంది. విచారణ వాళ్ళే వచ్చారు, కవిత ఇంటికి వచ్చి విచారణ జరిపారు. అప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు. అప్పుడు ముఖ్యమంత్రి కుమార్తె, ముఖ్యమంత్రి కుమార్తెగా ఆమె అరెస్టుకి సాహసించలేదా? అంటే ఇప్పుడు ఒక రకంగా కేంద్రం సాహసం చేసినట్లే. బీజేపీ పెద్దలు మరి ఈడీ అరెస్టు కవితని చేశారంటే ఇది పెద్ద సాహసం కిందే లెక్క. ఎందుకంటే ఇంతకుముందు ఇదే అరెస్ట్ చేయడానికి ఎందుకు ఆ సాహసం చూపలేకపోయారు? అవును, బండి సంజయ్ అనేక సందర్భాల్లో మనం విన్నాం. ఏది రేపు కవిత అరెస్ట్, నేడే కవిత అరెస్టు, ఇవాళ విచారణ, ఇవాళ ఎంక్వైరీ. ఢిల్లీ లిక్కర్ స్కాము నీకు ఏడాదిన్నరగా నీకు నలుగుతోంది. మనం చూసాం, మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యారు, ఆప్ డిప్యూటీ సీఎం. ఆ తర్వాత ఇంకా వరుస పెట్టి అనేక మంది అరెస్టులు జరుగుతూ ఉన్న దీంట్లో అభిషేక్ రావు అరెస్ట్ అయ్యాడు, శరత్చంద్రారెడ్డి అరెస్ట్ అయ్యాడు. తీగ లాగితే నీకు డొంక కదిలిందనమాట. అభిషేక్ రావు అరెస్టు, రామచంద్ర పిళ్ళే అరెస్టు, వీళ్ళంతా కవిత బినామీలుగా మనం విన్నాం. ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో మూలాలు కదిలాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మూలాలు నీకు ఢిల్లీలో తీగ లాగితే ఇక్కడ డొంక ఏపీలో కూడా కదిలింది, ఏపీలో కదిలింది, తెలంగాణలో కదిలింది. మాగుంట రాఘవరెడ్డి అరెస్టు, శరత్చంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి అల్లుడు అరెస్టు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు కవితను అరెస్ట్ చేశారు. ఏది ఇంకొక నెల రోజుల్లో రేపో ఏమో నోటిఫికేషన్ అంటున్నారు. అందుట్లో కూడా ప్రధాని మోడీ పర్యటనలో ఉన్నారు. అంటే అవినీతి పైన బీజేపీ ఉపేక్షించడానికి సిద్ధంగా లేదు. అవినీతి కుంభకోణాలు, అవినీతి పరులు మనం చూస్తున్న దీంట్లో వాళ్ళు దీన్నే టార్గెట్ చేస్తూ వెళ్తున్నారు. మేము అవినీతి రహిత పాలన ఇస్తున్నామనే ఒక అజెండాతో వెళ్తాం. ఎవరు? బీజేపీ. ప్రత్యర్థి పార్టీల పైన అదే ముద్ర ఇస్తోంది. అంటే వీళ్ళ జుట్టు వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు. ప్రాంతీయ పార్టీలు ఎవరైతే అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయారో ఈ ముఖ్యమంత్రులు, వీళ్ళందరిది కూడా మోడీ, అమిత్ షా, నడ్డా విమర్శల్లో మనం విన్నాం. కుటుంబ పాలనని ధ్వజమెత్తేవాళ్ళు, ఈ అవినీతి కుంభకోణాలను ప్రశ్నించేవాళ్ళు. ఏ వేదిక పెట్టినా కూడా భ్రష్టాచార్ అంటూ మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, వీళ్ళు ఇవే ప్రసంగాలు. పరివార్, భ్రష్టాచార్ పరివార్ అంటూ ఎలా అటు అవినీతి పైన ఇటు కుటుంబ పాలన పైన ఈ రెండింటిని అజెండాగా బీజేపీ తీసుకుంటున్నప్పుడు, గత అసెంబ్లీ ఎన్నికల ముందే కవితను గనక లిఫ్ట్ చేసి ఉంటే ఇవాళ కాంగ్రెస్ గెలిచేది కాదు. ఏంటి సానుభూతి? అప్పుడు బీజేపీ బి టీం కేసీఆర్ అని బీఆర్ఎస్ అనే ముద్ర పడింది. ఈ రెండు పార్టీలు ఒకటే, బీజేపీ బి టీం బీఆర్ఎస్ అనే ముద్రే కదా బీఆర్ఎస్ పతనానికి కారణమైంది, మన ఓటమికి కారణమైంది. కాకపోతే కవితను అరెస్ట్ చేయకపోవటం వల్ల బీజేపీ ఏమైపోయింది, నీకు ఎంత ఎదిగిందో అంత పడిపోయింది. ఆ ప్లేస్కి కాంగ్రెస్ వచ్చి రేవంత్ ముఖ్యమంత్రిగా ఎమర్జ్ అయిపోయాడు. ఒకవైపు రేవంత్ రెడ్డి ఏమో కేసీఆర్ కుంభకోణాల మీద దర్యాప్తు పెట్టాడు. ఏది? కాళేశ్వరం, ఆ తర్వాత మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, నీకు పవర్ ప్లాంట్ల స్కాములు అడ్డుపడుతోంది. అవును. ఇప్పుడు బీజేపీ ఏమో
ఈ కేసు మన కవిత అరెస్టు లిక్కర్ స్కామ్ వల్ల తీసింది. అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ని బతకనిచ్చేటట్టుగా లేవు, రెండు మింగేస్తున్నాయన్నమాట. అవినీతి కుంభకోణాల్లో కేసీఆర్ కుటుంబం నీకు మెడలోతు కూరుకుపోయిన పరిస్థితుల్లో ఇవాళ మరి కవిత అరెస్ట్ అన్నమాట. దీని ఇంపాక్ట్ సరే నువ్వేమన్నావు, కవిత సంగతి సరేనంటే మరి ఆంధ్రప్రదేశ్ సంగతి ఏంటంటున్నావు? అక్కడ కూడా ఉన్నాయి కదా, ఎవరు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలి కానీ సిబిఐ వల్ల కాలేదు. 8 నిందితుడు వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆ రోజు అరెస్ట్ చేయడానికి కర్నూలు హాస్పిటల్కి వెళ్ళారు. కర్నూలు ఆసుపత్రి ఏంటి అసలు ఎపిసోడు, వాళ్ళ అమ్మకి ఏదో గుండెపోటని నీకు ఒక జగన్ నాటకం. ఆ హాస్పిటల్ చుట్టూతో 1000 మందిని మోహరించారు, ఎమ్మెల్యేలు, వైసీపీ ఎంపీలు. అసలు ఎస్పీఏ చేతులు ఎత్తేసాడు, ఏమని రక్షణ కల్పించలేను, లా అండ్ ఆర్డర్ నా చేతిలో లేదని. ఎస్పీ ఎవరన్నా అలాంటి పరిస్థితి మనం చూసామా? సిబిఐ అరెస్టును అడ్డుకోవటం. అదే ఎస్పీ మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నంద్యాలలో అరెస్ట్ చేస్తుంటే మరి అంత ఈజీ వందలాది పోలీసులు మోహరించి అసలు ఆయన నిద్రపోనీయకుండా రాత్రల్లా అక్కడే ఉండి ఆయన రోడ్డు మార్గాన్ని ఎలా లిఫ్ట్ చేశారో మనం చూసాం. అవును, అచ్చెన్నాయుడిది తెలుసు. అచ్చెన్నాయుడిని కూడా అలాగే నిమ్మాక మీద 100 పోలీసులు బందిపోటు మీద పడ్డట్టుగా, విప్లవకారుడి మీద పడ్డట్టుగా పడి అతను పట్టుకొచ్చారు. అక్కడి నుంచి కూడా ఆ రోజు పాపం చాలా ఇబ్బందుల్లో అతను ఉన్నాడు. పైల్స్ ఆపరేషన్, బ్లడ్ కారుతున్న పరిస్థితుల్లో కూడా రోడ్డు మార్గాన తీసుకొచ్చారు ఎవరిని, అచ్చెన్నాయుడు. కానీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ కాకుండా అదే పోలీస్ అదే అధికార పార్టీ అడ్డుకున్న దీంట్లో ఇప్పుడు కవిత అరెస్టుతో ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా అరెస్టులు జరుగుతాయా? వివేక హత్య కేసులో 8 నిందితుడిని అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయగల సాహసం కేంద్రంలో బీజేపీ చేస్తుందా, సిబిఐ చేస్తుందా? లేకపోతే అసలు ఆల్రెడీ ముఖ్యమంత్రి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఆయన మీద ఎన్ని కేసులు? 12 సిబిఐ కేసులు, ఇంకా 10 ఈడీ కేసులు, 32 కేసులు ఉన్నాయి మొత్తం మీద. 32 పేజీల అఫిడవిట్లో ఆయన నేర చరిత్రే ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారా? ఏది ఇప్పుడు ఆ కేసుల్లో, అక్రమాస్తుల కేసులు ఇన్నేళ్లుగా ఆయన బెయిల్ మీద ఉన్నాడు కదా. ఆయన కూడా రఘురామకృష్ణరాజు గారు ఏదో పెద్ద లిస్ట్ వేసాడు, 3081 వాయిదాలకి అటెండ్ కాలేదు జగన్మోహన్ రెడ్డి అంటూ. ఇవాళ కవిత అరెస్టు తర్వాత కేంద్రం దృష్టి ఎటు, దర్యాప్తు సంస్థల దృష్టి ఎటు? అవినాష్ రెడ్డి షేకింగ్, జగన్మోహన్ రెడ్డి ఫంక్. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ అరెస్టులు మరి ఏమి రేపటి ఎన్నికలను ప్రభావితం చేస్తాయో చూడాలి. ఆల్రెడీ బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ఇప్పుడు కవిత ఇంటి మీద పడ్డారు. ఆమెను అరెస్ట్ చేయడానికి వీలు లేదని చెప్పి అక్కడ పెద్ద ఉద్రిక్తత. నీకు మరి ఈ రాత్రికి రేపు మరి బీఆర్ఎస్ ఏ కాల్ తీసుకుంటుందో, కేసీఆర్ ఏం చేస్తాడో ఇదంతా చూడాలి. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా కవిత అరెస్ట్ అనేటువంటి ఒక్క ఉదంతం 2 తెలుగు రాష్ట్రాలని కూడా కుదిపేస్తూ ఉంది. మరి అయితే ఇక్కడ కవిత అరెస్ట్ కావడంతో భారతీయ జనతా పార్టీ ఏదైతే తాము అవినీతి రహిత పాలన అందిస్తున్నామో అలాగే తమ రాజకీయం కూడా అవినీతి రహితంగానే ఉంటుంది అని చెప్పేసి ఏదైతే చెప్పుకుంటా ఉందో, ఈ క్రమంలోనే ఇక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయినట్లుగానే రేపు అవినాష్ రెడ్డి మరి ఏదైతే వివేకానంద రెడ్డి హత్య కేసులో కనీసం సిబిఐ వాళ్ళు కనీసం టచ్ చేయలేనటువంటి పరిస్థితులు కర్నూలులో కల్పించినటువంటి అవినాష్ రెడ్డి ఆయన అరెస్ట్ అవుతాడా, లేదంటే ఇప్పటికే 32 సిబిఐ ఈడీ కేసులు అక్రమాస్తులకు సంబంధించి ఎదుర్కొంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈసారి 3000 పైగా ఇప్పటి వరకు కూడా వాయిదాలు పొందుతూ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతా ఉన్నాడా? రేపు ఎన్నికలకు ముందు ఏ పెద్ద తలకాయలు అరెస్ట్ అవబోతా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో? మరి బీజేపీ స్టాండ్ ఎలా ఉండబోతోంది అనేటువంటిది కూడా ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్నట్టుగా ఉంది అన్నటువంటి భావాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.